అందరికీ నమస్తే శనార్థి అందరికీ. సో ఇయాల అయితే మస్తు ఒక మంచి స్పెషల్ గెస్ట్ని మీ ముంగటికి పట్టుకొచ్చిన. ఎట్లా అంటే ఇప్పుడు మనకు బోనాల సీజన్ కాబట్టి ఏడ చూసినా మనకు శివశక్తులు కానీ లేకపోతే పోతురాజులు కానీ లేకపోతే ఒగ్గు కళాకారులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒగ్గు పూజారులు ఒగ్గు కళాకారులు లేనిది ఏ ఒక్క బోనం కూడా బయటికి రాదు, ఏ ఒక్క శివశక్తి కూడా శివాలు గారు. సో మన అలాంటి ఒక గొప్ప ఒగ్గు కళాకారుని మీ ముంగటికి పట్టుకొచ్చిన దేవుని శ్రీకాంత్ అని అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎట్లూరన్న? బాగున్నామన్న. సో ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి నాకు తెలిసి మీరు మా కోసం అసలు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ అన్న. సో అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒగ్గు పూజారి అంటే ఏంటి అసలు? అంటే నార్మల్గా అందరూ కూడా శివశక్తులు అంటే అందరికీ తెలుసు, బోనం ఎత్తుకొని సిగాలు ఊగుతూ ఉంటారు. కాకపోతే ఒగ్గు పూజారి అంటే వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని ముందరికి నడిపిస్తూ ఉంటారు. సో అసలు ఒగ్గు పూజారి అంటే ఏంటి? ఒగ్గు పూజారి అంటే మల్లన్న సంతానం, మల్లికార్జున స్వామి సంతానం ఒగ్గు పూజారులు. మల్లన్న పుట్టిన సంతానమే మేము ఒగ్గు పూజారులు. మల్లన్న లగ్గం అయినప్పుడు మల్లన్న లగ్గానికి డోలు రడబేలి మోగాలని చెప్పి డోలుని పుట్టించి అప్పుడు నా పేరు మీద ఒగ్గు వాళ్ళు పుట్టాలని చెప్పి ఆ మల్లన్న ఒగ్గు వాళ్ళని పుట్టించాడు. వాళ్ళకు 7 గవ్వలు ఇచ్చి ఒగ్గు వాళ్ళని పుట్టించి మీకు కుల దైవం ఏమో బీరప్ప, నేను మీ కన్న తండ్రిని అని చెప్పి మల్లన్న ఒగ్గు వాళ్ళని పుట్టేయడం జరుగుతుంది. నా పూజలు నా నాకు 7 అక్కయ్యల పూజలు అందరూ మీరు చేయాలని చెప్పి ఆ మల్లన్న దేవుడు ఒగ్గు వాళ్ళని పుట్టిస్తాడు అన్న. అంటే ఇప్పుడు బోనాలు అప్పుడు అంటే బోనాలు అప్పుడైనా కాదు, ఎప్పుడు బోనం తీసినా కూడా దండకాలు వేస్తూ ఉంటారంట ఒగ్గు పూజలు అంటే. అసలు దండకాలు అంటే ఏంటి అసలు? దండకాలు అంటే ఆ శివశక్తులకు శివం రావడానికి ఆ దేవుళ్ళని తలుచుకుంటూ ఆ దేవుళ్ళ పేరు మీద దండకం చదివి దేవుళ్ళని పొగిడితే వాళ్ళకు ఉగ్రమాగలేక ఆ దేవుడు వచ్చి వాళ్ళ తలపైన కూర్చున్నప్పుడు శివశక్తులు సిగం ఊగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటే చాలా మందికి నేను పర్సనల్గా చెప్తున్నా, వస్తే ఒక 2-3 నిమిషాలు లేకపోతే ఒక 10-15 నిమిషాలు దేవుడు ఉంటాడు. కానీ చాలామంది ఒక గంట వరకు ఇట్లా దేవుడు అంటే డ్యాన్స్ చేస్తూనే ఉంటారు అంటారు. సో అంతసేపు దేవుడు ఉంటాడా? దేవుడు అంటే దేవుడు వచ్చి తలపైన ఉంటాడు. తలపైనకి వచ్చి వస్తాడు కాబట్టి వచ్చి ఒక 10 నిమిషాలు ఉండిపోతాడు ఉంటాడు. కానీ ఆ దేవుని నీడ అనేది మబ్బు అనేది ఆ ఒంటి మీద ఉంటుంది కాబట్టి ఆ ఉగ్రం మీద అట్లనే ఆడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బోనం దించేసి అమ్మవారి దగ్గర శాంతి అయినప్పుడే ఆ మబ్బు అనేది వెళ్ళిపోయి అమ్మవారు వెళ్ళిపోతుంది. అట్లా ఇప్పుడు అంటే ఒగ్గు కళాకారులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటన్న అసలు? ముందుగా ఒగ్గు కళాకారులకు ఉన్న ప్రత్యేకత అంటే ఎల్లమ్మ పండుగలే కానీ పోషమ్మ పండుగలే కానీ సమ్మక్క సారక్క దుర్గమ్మ మైసమ్మకు నరసింహస్వామికి మల్లన్నకు అందరికీ కథలు చెప్తాం అన్నమాట. ఒగ్గు కథ చెప్తాం. ఒగ్గు కథ చెప్పి అమ్మవారిని మెప్పించి ఒప్పించి గద్దెలు వేసి ఆమెకు నచ్చిన పటాన్ని వేసి ఆమె ముక్షాల పోలు రాసి కళ్యాణం చేయడము, ఆ మల్లన్నకు పాలు పట్టియడము, ఇట్లాంటివన్నీ బండారుతో పూజలు చేస్తాం. అంటే ఇప్పుడు మల్లన్న కానీ ఎల్లమ్మ కానీ పోచమ్మ వీళ్ళందరికీ కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు కదా? ఎల్లమ్మకు మల్లన్నకు కళ్యాణం ఉంటుంది, పోచమ్మకు కళ్యాణం ఉండదు. కత్తికి బాసింగం చేసి పసుపు కొమ్ముని మెడలేస్తారు. అంటే ఒగ్గు పూజారులే ఈ కళ్యాణం జరిపించాలని ఎందుకు ఉంది అసలు? అంటే అప్పటి నుంచి ఆ కళ్యాణము మా పేరు మీద మీరు పుట్టిరు కాబట్టి మీ చేతులతో మాకు లోక కళ్యాణం అందరూ ఇంటింటికి లేని దేవతను కడప మొక్కులు కడగల పూజలు అని చెప్పి మేము కలియుగం లోపల నిలుస్తాం, మీరు చేతుల మీద మాకు పూజలు కావాలని చెప్పి కోరుకుంటారు. అట్లా ఒగ్గు వాళ్ళు మళ్ళీ అమ్మవారి కళ్యాణాలు బయళ్ళ వాళ్ళు ఒగ్గు వాళ్ళు అందరం కలిసి చేస్తాం అన్నట్టు. అట్లా అంటే ఇప్పుడు ఈ అమ్మవార్లకు సంబంధించి కళ్యాణాలు నార్మల్ వేరే గుళ్ళల్లో పూజారులు ఉంటారు కదా, సో వాళ్ళు జరిపించవచ్చా? అమ్మవారి కళ్యాణాలు అంటే వెనుకటి నుంచి అప్పటి నుంచి చూసుకుంటూ వస్తే మాత్రం ఒగ్గు వాళ్ళే చేసారు. ప్రతిష్టాపనైనా అమ్మవారి అంతా మా ఒగ్గోళ్ళే చేస్తుండే. ఇప్పుడు ఇక కొంతమందికి తెలియక ఇక బ్రాహ్మణ్స్తోని పంతులతోని తీసుకొని వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు, వాళ్ళు హోమాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అమ్మవారికి నచ్చిన పటాన్ని ఇవన్నీ చాలా మటుకు తగ్గిస్తారు అన్నట్టు. తెలిసిన వాళ్ళేమో గుళ్ళలో చేపిస్తలేరు. ఇళ్ళ పండుగలు అయితే ఇంట్లలో కళ్యాణం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఒగ్గు వాళ్ళతోనే చేపిస్తారు. గుళ్ళల్లో మెయిన్ థింగ్ ఏమైందంటే వినాయకుని పెట్టడం, శ్రీచక్రం పెట్టడం అట్లా పెట్టి మా ఒగ్గు వాళ్ళని దూరం చేస్తారు. అట్లా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒగ్గు పూజలు అంటే ఇప్పుడు మెయిన్ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారంట స్పెషల్గా. సో అట్లా ఏంటివి అవి నియమ నిబంధనలు? అంటే కళ్యాణంకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక పూజలు చేయడం, మొత్తం ఆ డోల్ని అనేది కాపాడుకోవడం ఇట్లాంటివి చేస్తాం. నియమ నిబంధనలు అంటే వాళ్ళకు మేము కొన్ని నిష్టగా ఉంటారంట. నిష్టగా ఉంటాం అంటే చావుల దగ్గరికి వెళ్ళినా కానీ ఇక్కడ ఏదైనా చెడు కార్యక్రమాలు ఉన్న కాడ మేము తినము. అక్కడ తినడం కానీ
అక్కడికి వెళ్ళకపోవడం కానీ అట్లాంటివి చేస్తాం. అట్లాంటి పాబందులు పాటిస్తాం అనమాట. ఆ పటంలో మేము హస్తాలు అనేది వేస్తాము. ఒగ్గు వాళ్ళే కానీ శివశక్తులే కానీ హస్తాలు అనేది వేస్తే ఆ ఏ దేవుడు ఎక్కడ ఇక మహిళా కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడ పోయి తినకుండా నీళ్ళు కూడా తాగం అక్కడ. అయితే ఇప్పుడు కళ్యాణం అంటే మనం నార్మల్గా చూసుకుంటే దేవుళ్ళ కళ్యాణాలు ఒక వేద పండితులు జరిపించే వేరే తీరు ఉంటాయి, అండ్ ఒగ్గు పూజలు జరిపించే వేరే తీరు ఉంటాయి కదా. సో మరి ఇప్పుడు ఒగ్గు పూజలు జరిపించే కళ్యాణం ఏ విధంగా ఉంటుంది, దాని విధానం ఏంటి? వాళ్ళు చేపించేదేమో అది సేమ్ అట్లనే ఉంటుంది కానీ వాళ్ళు వేదాలు మంత్రాలు చదువుతారు. కానీ మా ఒగ్గు పూజారులు ఏంటంటే అప్పటి నుంచి పెద్దలు వెనకాల చూపించినవి అంతా అల్లో నేరడల్లో పాట పాడుకుంటా దాంతో కళ్యాణం జరిపిస్తుండే. ఆ పాట పటం వేయడం కానీ పటం వేయడం, నచ్చిన బీజాక్షరాలతోని అక్షరాలు రాసి పటం వేయడము, ఆ పటం పైన ఆ యంత్రం పైన కూర్చుండే పెడితే అమ్మవారు ఆనందిస్తారు అన్నమాట. అయితే పటంలో చూసుకుంటే మనకు అమ్మవారి అంటే రూపాన్ని వేస్తూ ఉంటారు కదా. సో మరి దాన్ని లాస్ట్కు శివశక్తులు కానీ వాళ్ళందరూ కూడా తొక్కుతారు. సో ఎందుకు అది తప్పు కదా? అమ్మవారిని వేస్తాం కానీ మళ్ళీ తర్వాత ఆమెకు తోవా చేస్తాం కదా, తీసేసి ఆ బండారెత్తి అమ్మవారిని ఏ ప్లేస్లో అయితే వేస్తామో ఆ మొత్తం బండారెత్తి వాళ్ళకి ఇంటోళ్ళకు వాళ్ళు ఎవరైతే పూజ చేపిస్తారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు రోజు బొట్టు పెట్టుకోవడానికి, ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా అయినప్పుడు నోట్లో వేసుకొని కొంతమంది స్నానం చేసుకోవడానికి ఆ బండారును వాడితే ఇక ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా తగ్గిపోవాలని చెప్పి అట్లా బండారు ఇస్తాం అనమాట. ఇచ్చినాక తొవ్వ చేసినాక శివశక్తి గణాదులను మేము సెలవిస్తే ఎక్కి వాళ్ళు తొక్కుతారు అనమాట. అప్పుడు దేవుని రప్పిస్తే వాళ్ళు ಹೋಗಿ వాళ్ళకి ఇంటోళ్ళకి ఏదైనా మంచి చెడు ఏదైనా ఉంటే అలాంటివి వాళ్ళు దేవుని రూపంలో వచ్చి చెప్తారు. సో ఇందాక కళ్యాణం జరిపించేటప్పుడు అల్లో నేరేడల్లా పాట అన్నారు కదా, సో ఒకసారి పాడతారా? అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా అల్లల్ల నేరాడి మల్ల మర్యాద అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా ముక్షాల కాబాయి మూలనందాము అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా పనసాలు కొట్టిరి పందిరేసిరి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా 12 గుంజాల పచ్చ పందిరి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా ఎల్లమ్మ జమదగ్ని పెళ్ళిళ్ళ నాడు అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా కాత మామిడి కింద కాళ్ళు కడిగించి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా జీడి మామిడి కింద జీలకర్ర బెల్లం పెట్టి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా పూత మామిడి కింద పుస్తేలు కట్టి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా తల్లి మామిడి కింద తలవాలు పోసి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా పలకం పెట్టెల్లమ్మ పెళ్ళిళ్ళ నాడు అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా దేవాన దేవతలు ఆనందమైరి అల్లో నేరేడల్లా ఇట్లా ఉంటుంది. పాడుకుంటూ పోతే ఇంకా టైం. కానీ నిజంగా అసలు మీరు ఇట్లా పాట పాడుతుంటే నాకు కాలు చేతులు కానీ అసలు ఊకుట్లేవు. మనం అంటే నార్మల్గా చూసుకుంటే ఇక్కడ స్టూడియోలో కాబట్టి ఈ విధంగా వాడుతారు, కానీ బయట చూసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మన కాలు చేతులు అస్సలు ఊకోవు. సో మరి అంటే నార్మల్ అందరూ అంటుంటూ ఉంటారు ఎట్లా అంటే వాళ్ళకు దేవుడు రాడు ఏం రాడు జస్ట్ అట్లా ఊగుతూ ఉంటారు అంటారు. కానీ సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ పాట పాడుతుంటే నాకే కాలు చేతులు ఊగుట్లేవు. మరి అక్కడ ఖచ్చితంగా దేవుడు వస్తాడని ఖచ్చితంగా అందరం నమ్మాల్సిందే. సో ఎట్లా అంటే ఇప్పుడు అన్న చాలామంది ఏంటంటే ఈ రోజులలో దేవుని అసలు నమ్ముతలేరు. సో జస్ట్ ఒకటి
అట్లా డాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైనా డీజే సాంగ్స్ అట్లా వచ్చినప్పుడు ఇట్లా మనము నార్మల్గా డాన్సులు చేస్తూ ఉంటాం కదా. సో మరి ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళకి ఇట్లా డోల్ సపోర్ట్ రాగానే జస్ట్ డాన్స్లోకి వెళ్ళి డాన్స్ చేస్తారంటారు. సో మరి నిజంగా దేవుడు వస్తాడంటారా? దేవుడు రాంది వాళ్ళు ఉత్తగా అయితే వెళ్ళారు కదా, దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఏదో గాలి రూపంలోనో ఎట్లనో వచ్చి అమ్మవారు అనేది మల్లన్న వస్తే మల్లన్న అట్లా వచ్చేసి పేయి మీద కూర్చోగానే వాళ్ళకు అది ఏదనేది తెలియదు, ఆగం. ఇక మొత్తము అది మైకం అనేది ఏమవుతుంది అనేది తెలియకుండా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆడడము అట్లా దేవుడు వచ్చినప్పుడు. అది శాంతి అయినాక ఏమైంది నాకు అని వాళ్ళకే అది గుర్తుండిపోదు అనమాట. అట్లా అంటే అప్పుడు అట్లా వచ్చినప్పుడు మనము ఇక మళ్ళీ వాళ్ళకు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు, కొందరు శివశక్తుల దగ్గరకైనా మా ఒగ్గు వాళ్ళ దగ్గరకైనా వచ్చి చూపించుకుంటే ఏమైందంటే మేము చూసి మాకు ఇట్లా వస్తుంది, మల్లన్న వస్తే మల్లన్న, ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ వస్తుంది అని చెప్తే వాళ్ళు పండుగలు చేసుకుంటారు. అంటే దేవుడు ఒకరి ఒంటి మీదకి వస్తున్నాడంటే అది ఎట్లా తెలుస్తుంది మనకు అసలు? ఇట్లనే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడైనా ఆ టైంలో ఆగకుండా కన్నీర్లు ఇట్లా నాన్ స్టాప్గా రావడము, బాడీ అంతా షివరింగ్ అయిపోవడము, ఆవలింతలు రావడము ఇట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. అంటే ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనకు దేవుడు వచ్చినప్పుడు ఆ దేవుడు వచ్చినప్పుడు ఇట్లా మొత్తం మైకంలాగా వచ్చి వాళ్ళకు వాళ్ళ ఒంటి మీద ఏమవుతుందో వాళ్ళకే మతి సిమ్టమ్ లేకుండా ఉండిపోతుంది అనమాట, షివరింగ్ అయిపోతుంటుంది. అట్లాంటి టైంలో ఎందుకు అవుతుంది ఇట్లా అని చెప్పి చాలామంది అట్లా వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు మీకు ఈ దేవుడు ఉండు ఇట్లా ఉంది, ఇట్లా చేసుకోవాలి, మీరు ఇలా పట్నాలు వేసుకోవాలి, పట్నం ఎక్కి తొక్కాలి, తొక్కితే అమ్మవారు శాంతి అవుతుంది, అప్పటి నుంచి జర తగ్గుతుంది, ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఉంటుంది, మీ ఇంట్లోనే వస్తా అని చెప్పి అట్లా పాపాన్ని చేసి ఇట్లా ఒకటి కడియం కొట్టించి వేస్తాం అనమాట. ఎక్కడ పోయినా దుమ్ము ధూళి ఎక్కడ పోయినా వాళ్ళకు ఆ దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అంటు ముట్టు అనేది ఏది పడకుండా ఉంటుంది. అట్లా ఇట్లా కడియం వేసినప్పుడు వాళ్ళకు ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది. అంటే దేవుడు పునడానికి ఏదన్నా ఏజ్ ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా రావచ్చా? చిన్న పిల్లలకు కూడా వస్తుంది అన్న, చిన్న పిల్లలకు కూడా వస్తుంది, పెద్దవాళ్ళకు వస్తుంది, ఇది ఏజ్ అనేది ఏం లేదు. అయితే కొంతమంది దేవుడు అంటే కొంతమందికి అయితే దేవుడు ఇష్టంతో ఆయన్నే వస్తాడని తెలుసు, కాకపోతే కొంతమంది వాళ్ళ ఇష్టంతో ఇట్లా రప్పించుకుంటారంట కదా, నిజమేనా? అట్లా ఏముండదు, అట్లా ఉండదు. కానీ కొంతమందికి ట్రాన్స్లో కలిసినాక చాలామందికి దేవుడు రాని వాళ్ళు కూడా రప్పించుకోవాలని చెప్పి కొన్ని పూజలు చేయడం అట్లా చేయడం వల్ల దేవుణ్ణి ఇష్టంగా పూజ చేస్తే అప్పుడు ఆ దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు ఇక కంటిన్యూగా ఈ ఫీల్డ్లో దిగాలని ఫీల్డ్ అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రావాలని చెప్పి ఇక దేవుళ్ళ చుట్టే అక్కడెక్కడ తిరగడం వల్ల ఇక దేవుడు రావడం జరుగుతుంది, ఇష్టంతో కోరుకొని రప్పించుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీలో చూసుకుంటే చాలామంది ఇట్లా అబ్బాయిలు కూడా అమ్మాయిలకి మారిపోయి వాళ్ళు బోనాలు ఎత్తుకొని దేవుడి పునకాలు ఊగడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. సో దానికి కారణం ఏందై ఉంటుంది అనుకుంటున్నారు? దానికి కారణం అంటే వాళ్ళకి వాళ్ళ ఇక దేవుడు ఇచ్చిన అది ఇక అట్లా రావడము, ఇక అమ్మవారు రావడము, ఇక వాళ్ళు అమ్మవారికి అంకితం కావడం జరుగుతుంది. ఇక వాళ్ళు జోగు లగ్గం చేసుకొని అమ్మవారికి అంకితం అయిపోతారు అన్నట్టు. ఇక్కడ ఉన్నాయి ఇక జోగు రగ్గం చేసుకుంటే వాళ్ళు ఏం చేసుకున్నా ఈ అమ్మవారి పూజ చేసుకున్నా దానికి తప్పేం లేదు. అవును, అసలు జోగిని అంటారు కదా, జోగినికి శివశక్తులకి అసలు డిఫరెన్స్ ఏంటి ఇద్దరికి మధ్యలో? శివశక్తులు అంటే ఇక దేవుడు వస్తే కొందరు ఫ్యామిలీస్ ఉంటుంది, ఫ్యామిలీ ఉన్నాక దేవుడు వచ్చి వాళ్ళు దేవుని పూజ చేసుకునే వాళ్ళని శివశక్తులు, వాళ్ళు పీట చెప్తారు, వాళ్ళు శివశక్తులు అంటారు. జోగిలు అంటే ఇక మొత్తం అమ్మవారికి అంకితం అనమాట. వాళ్ళు అమ్మవారితోనే కత్తికి బాసింగం కట్టుకుంటారు, కత్తికే లగ్గం చేసుకుంటారు కాబట్టి వాళ్ళని జోగిని అంటారు. కత్తితోని పెళ్లి చేస్తారు, కత్తితోనే లగ్గం చేస్తారు, కత్తితోని పసుపు కొమ్మ వేసి వాళ్ళకి వేస్తారు. ఎందుకండి అట్లా? అంటే ఇక వాళ్ళు ట్రాన్స్ కదన్నా, పెళ్ళి వాళ్ళకు లేదు కదా, అట్లా అమ్మవారికి అంకితం అవుతారు. అంటే మన అమ్మవార్లు ఇట్లా ఇప్పుడు పోచమ్మ కానీ వాళ్ళకి ఇట్లా కత్తితోని పెళ్లి చేసి పోచమ్మకు వాళ్ళకు కోచమ్మకు మహంకాలమ్మకు మన వాళ్ళకు ఇట్లా అయింది కాబట్టి వాళ్ళు కూడా అట్లా చేసుకుంటారు. అయితే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఒకటి పూజా విధానం ఉంటుందంట కదా, సో అది ఏ విధంగా ఉంటుంది అమ్మవార్లకి? మల్లన్నకి కావచ్చు, అమ్మవార్లకి కావచ్చు. మల్లన్నకు కూడా పట్నాలు కళ్యాణం ఉంటుంది, మల్లన్నకు పాలు పట్టడం అనేది మెయిన్గా ఉంటుంది. అంటే పాలు పట్టడం అంటే ఎట్లా? ఒగ్గు వాళ్ళకు మల్లన్న రూపం వచ్చి ఒగ్గు వాళ్ళు పాలు తాగుతారు అనమాట. కుటాంబరంలో పాలు పోసి ఆ పాలు తాగడం మల్లన్నకు ప్రత్యేకంగా పూజ. మల్లన్నకు కుండల సల్ల వేసి అది పెట్టడము, సల్ల ఒకటి సూర్యబోనం పసుపు బండారు బోనం చేయడం మల్లన్నకు అలా. అమ్మవారికి ఏమో కుంకుమ పసుపుతోని ఎల్లమ్మకు పోచమ్మకు వాళ్ళకు బొట్ల బోనాలు వాళ్ళకి. అంటే ఈ సూర్య బోనానికి మామూలు బోనానికి ఏదన్నా డిఫరెన్స్ ఉందా రెండింటికి? మామూలు బోనానికంటే అమ్మవారికి చేసే బోనంలో మళ్ళా అన్నము, మళ్ళా పులుసు, ఉల్లిగడ్డ, చింతపండు
ఇవి వేసి చేస్తారనమాట. యాపాకులు అవి చేస్తారు. మల్లన్న బోనానికి ఏంటంటే ఖాళీ బండారి, నైవేద్యం, పెరుగు, పాలు, బండారు కొడతాం, మామిడాకులతో పెడతాం. యాపాకు ఎక్కదు కాబట్టి అట్లా మల్లన్నకు అమ్మవారికి ఉన్నది బోనంలో. అయితే మీరు ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి ఇట్లా ఒగ్గు పూజారిగా మారారు? నేనంటే మా తాతల నుంచి మాది ఆరో తరం మాది. 6వ తరం నుంచి మా నాన్న చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తుండే. సండే ఇక పూజలు ఉంటే తీసుకొని వెళ్తుండే. అట్లా ఇక అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం దిగి అయితే 15 years అవుతుంది. 15 years నుంచి చేస్తున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి అయితే వెళ్తున్నా, కానీ ఇక పర్టికులర్గా దిగింది అయితే 15 years అవుతుంది. దిగి అంటే మీకు కూడా దేవుడు పొందుతా ఉంటారా? మల్లన్న దేవుడు వస్తాడు మాకు. ఓకే, మల్లన్న దేవుడు వస్తాడు మాకు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇక మా ఇంట్లో మాకు గుడి ఉంది. ప్రతి ఇయర్ శివరాత్రి వెళ్ళంగానే శనివారం, ఆదివారం, సోమవారం కళ్యాణం అవుతుంది మా గుడిలో. ఇయర్ తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరగడంలో ఇక మాకు పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి మా ఫ్యామిలీ నుంచి అందరికీ చిన్న ఉన్నప్పటి నుంచే మాకు దేవుని లింగం కడతారనమాట, రుద్రాక్ష. ఆ లింగం కట్టి అప్పటి నుంచి మా గుడిలో నుంచే మాకు పూనకం అనేది మల్లన్న అనేది వస్తుంది. అంటే దీనికి మీ ఇంట్లో వాళ్ళు పూర్తి సపోర్ట్ చేశారు అప్పట్లో? స్టార్టింగ్ అంటే అప్పటి నుంచి డాడీకి నా తీసుకొని వెళ్తుండే. మమ్మీ ఉండి చదువుకోవాలి, ఈ పని వద్దన్నట్టు. మమ్మీ చాలా చదువుకోవాలన్నది, కానీ మేము ఇక వినకుండా ఇదే పనిలో దిగడం. అంటే చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోయేదా? అంటే ఈ పని మీద చూసి మొత్తం ఇదే పని ఇట్లా చేయాలని ఇక అదొక ప్యాషన్ ఉండే అప్పుడు. ఇక అట్లా దీంట్లోనే దిగినాం. మమ్మీ వద్దంటుండే, డాడీ ఏమో ఏమనకపోతుండే. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళు ఎట్లా ఉంటారు మీతోని? అంటే నార్మల్ అందరూ కూడా బాగా చదువుకొని ఉంటారు కదా, సో మీరు ఇట్లా ఒగ్గు పూజారిగా మారారు కదా, సో అట్లా మీరు మంచిగా ఉంటారు? స్కూల్లో ఉన్నప్పుడు ఇక నార్మల్గా ఉండే. ఇప్పుడు జర మనము మంచిగా ఒక స్టేజ్కి వచ్చినాం కాబట్టి అందరూ మంచిగా ఉంటారు. ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా సపోర్ట్ చేసారు, ఎవరు ఏం అట్లా అనలేరు. అంటే మా దగ్గర మేము పోతరాజులు అవన్నీ మా అంబర్పేటలో ఫేమస్ అనమాట. అట్లా మాతో చాలా ఫ్రెండ్షిప్ చేస్తుండే ఫ్రెండ్స్ కూడా, అట్లా ఏమనకపోతుండే అట్లా. అంటే మీరు మమ్మీ వాళ్ళకి వాళ్ళందరూ ఎక్కడ ఉండేది? మమ్మీ వాళ్ళు ఉండేదేమో ఇక్కడ చౌటుపల్లి దగ్గర కాట్రేవ్ అనే విలేజ్లో అక్కడ. డాడీ వాళ్ళు అయితే హైదరాబాద్ అంబర్పేట మాది. అంబర్పేటలో మాకు 6 తరాల నుంచి గుడి ఉంది అనమాట. మల్లన్న గుడి ఉంది, ఎల్లమ్మ, పోచమ్మ, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. 3 గుళ్ళు ఉన్నాయి. మా తాత నుంచి 6వ పీఠ ఇప్పుడు. మా తాత నుంచి అయితే మాకు తెలుసు. ఇక గుడిని మేమే మెయింటైన్ చేసుకుంటాం. అయితే అమావాస్య అండ్ పున్నమికి అప్పుడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారంట కదా, అవి ఏ రకంగా ఉంటాయి? కొంతమంది క్షుద్ర పూజలు అంటూ ఉంటారు. క్షుద్ర పూజలు అంటే అట్లాంటివి మేము చెడు ఏం చేయమన్నా. ఎవరైనా మంచిగా లేకపోతే వస్తే, వాళ్ళకి పానం బాగాలేకపోతే అట్లా చూపించుకోవడానికి వస్తే వాళ్ళకి చేస్తాము. వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే చేసి తాయిత కట్టి పంపిస్తాం. ఎవరికైనా గాలి సోకితే వాళ్ళకి తీసేయడం అట్లాంటివి చేస్తాం మా గుడి దగ్గర. మా గుడి దగ్గర ఎవరైనా పిచ్చి పట్టిన వాళ్ళు ఇట్లా కొందరికి ఉంటుంది, గాలి సోకి అట్లా ఉన్న వాళ్ళని గుడికాడ నిద్ర చేపిస్తాం. నిద్ర చేస్తే ఎట్లాంటి వాళ్ళకైనా తగ్గిపోతుంది. చాలామందికి తగ్గింది. మా గుళ్ళో నిద్ర చేస్తుండే, మా మల్లన్న గుళ్ళో నిద్ర చేస్తారు. నిద్ర చేపించి పంపిస్తాం. ఏదన్నా ఎవరికైనా బాగాలేదు, మాకు కడుపు నొప్పి ఇట్లాంటి గాలి దిష్టి తగిలితే దిష్టి మంత్రం కానీ అట్లాంటివి వేసి పంపిస్తాం. చెడు ప్రయోగాలు అయితే ఏం చేయాలి. అమావాస పుణ్యానికి అట్లాంటి పూజలు ఏముండే. ఏమన్నా ఎవరికైనా బాగాలేకపోతే చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడికైనా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మీరు అంటే పడని వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో మీకు చెడు చేయం లాంటివి అలాంటివి ఏమో చేస్తూ ఉంటారంట కదా, మీకు ఎప్పుడైనా అట్లా చేసినా మాకేం తలగానా. మాకు ఇట్లాంటివి ఇవన్నీ కవచకం అన్నట్టు ఉన్నప్పుడు మాకేం కలగాలి అనమాట. అవన్నీ రోజులు మీకు ఏం కాదు, అట్లాంటివి ఏం కలగాలి. ఇప్పటివరకు అయితే ఏం కాలేదు. ఎవరు ఏం చేసినా ఇప్పటివరకు అయితే ఏం కలగలేదు. అంటే అవి ఎందుకు వేసుకుంటారు అసలు? మెయిన్ థింగ్ ఈ పూజలు చేస్తాం కదా, దుష్ట శక్తులు అంతా, ఈ అమ్మవారి చుట్టుముట్టు కూడా దుష్ట శక్తులు ఉంటాయి, వాళ్ళని పారదోలనికి ఇక అట్లాంటివి ఉంటాయి కాబట్టి దాని గురించి మనకి ఏం కాకుండా ఉండడానికి అవసరం. అంటే అది వేసుకోవడానికి ఏదన్నా విధానం ఉంటుందా, లేకపోతే నార్మల్గా పటంలో పెట్టి పూజ చేసి వేసుకుంటాం. అంటే ఎవరైనా వేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ దేవుడు వచ్చే వాళ్ళే? దేవుడు వచ్చే వాళ్ళే, ఓన్లీ దేవుడు వచ్చే వాళ్ళే. దేవుడు వచ్చిన వాళ్ళకి కూడా గురువు ఉంటారు అనమాట. ఒక గురువు ఉంటాడు, ఆ గురువు మంత్రించి పూజ చేసి వేస్తాడు అనమాట. లింగం కట్టడం కూడా ఒక గురువు అనేది ఉంటుంది.
సో అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన మీవి బోనాల సాంగ్స్ కానీ మల్లన్న సాంగ్ ఎల్లమ్మ సాంగ్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో బాగా వస్తున్నాయి కదా. సో ఈసారి ఒక సాంగ్ ఇట్లా మంచి బాగా ఫేమస్ అయింది, ఇప్పుడు నిన్ననే వచ్చింది అనుకుంటా, మంచి వ్యూస్ పోయింది. సో ఒకసారి ఆ పాట పాడతారా? నల్ల నల్ల నీ పోషమ్మ శ్రీ నల పోషానివే పోషమ్మ, నల్ల నల్ల నీ పోషమ్మ శ్రీ నల పోషానివే పోషమ్మ, ఘాటీల పుట్టిన పోషమ్మ కలియామాతావు పోషమ్మ, వెనుక వెనుక సందున పోషమ్మ వేగల్ల మాతవు పోషమ్మ, పాపేడ సందున పోషమ్మ పైగల్ల మాతవు పోషమ్మ, రైక మీది ముక్షాల పోషమ్మ రంగైన తల్లివి పోషమ్మ, ఆషాఢ మాసమే పోషమ్మ అందులో ఆదివారమే మాయమ్మ, నెత్తి మీద బోనాలు పోషమ్మ గండా దీపాలే మాయమ్మ, ఆడేటి తల్లివాని పోషమ్మ అడ్డము నీకు వరే మాయమ్మ, ఊతరాజులాటలే పోషమ్మ పొలికేకలు పెట్టనే మాయమ్మ, పలహారం మన్ను నీకు పోషమ్మ నిలువెత్తు తొట్టెలా మాయమ్మ, కళ్ళు సాకాలు మాత పోషమ్మ పోతరాజు ఆటలే మాయమ్మ. చూసిన ఏంటంటే యూట్యూబ్లో ఇట్లా చూసిన, అంటే చాలామంది ఇట్లా ఒగ్గు పూజలు అంటే ఎట్లా అంటే ఇట్లా నార్మల్ ఎవరికైనా మంచి చేయడం కానీ ఇలాంటివన్నీ చేసి దాంతోపాటు భక్తుల నమ్మకం తీసుకొని వ్యాపారం అట్లా చేస్తారంటారు. సో మరి దానికి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు మంచి చేస్తారు కదా ఎవరైనా బాగాలేదని వస్తే, సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంటే ఈ విధంగా వ్యాపారం చేస్తున్నాను అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? వ్యాపారం అంటే డబ్బులు తీసుకోవడం, అంటే డబ్బులు తీసుకొని పని అయితే ఎవరు చేయరు కదా అన్న. అంటే ఎక్కువ తీసుకొని అదే ఒక వ్యాపారం లెక్క మలుచుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు అని అంటున్నారు. అట్లా ఏముండదు అన్న. ఒగ్గు పూజ అంటే పూజ చేస్తాము, అట్లా దాని తగ్గట్టు ఎంత అయితే అంతనే ఇస్తాము కదా, అంత తీసుకుంటాం. కాకపోతే దీనికంటే ఒక రేట్ అనేది ఉండదు, ఎవరు పూజ బట్టి వాళ్ళకి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటాం. అంటే ఉన్నోళ్ళ దగ్గర ఉన్న తీరు, లేని వాళ్ళ దగ్గర లేని తీరుగా తీసుకొని చేస్తాం పూజ, అంతేగాని వ్యాపారంగా చేయడం ఏముండదు. అట్లేముండదు. అట్లేముండదు అంటే ఎవరో కొంతమంది చేస్తారు, ఇట్లా పేరు ఖరాబ్ అవుతుంది అంటారు. కొంతమంది చేస్తారు, చేసేటోళ్ళు చేస్తారు, కానీ పర్టికులర్గా అయితే మన దాంట్లో ఏం ఎవరైతే ఎక్కువ చేయరు. ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టు తీసుకుంటాం, లేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటాం, అట్లా చూసి చేస్తాం. అయితే ఈ బోనాల సీజన్ అప్పుడు మెయిన్గా మనకు బోనాల అట్రాక్షన్ ఏంటంటే పోతరాజు కదన్నా. పోతరాజు అంటే ఏడుగుల అక్క చెల్లెలకి తమ్ముడు అని అంటారు. సో మరి ఆయన ఏ విధంగా జన్మించాడు ఆయన అసలు? పోతరాజు అంటే అమ్మవారు పార్వతమ్మ సంతానం కోరుతుంది శివుని. సంతానం కోరినందుకు 200 మంది సంతానం కోరుతుంది. 200 మంది సంతానం కోరితే శంకరుడు నాకు ఒక 3 వస్తువులు తెచ్చి పూజ చేయమని చెప్పి నాకు తెచ్చి పాద పూజ కడితే నీకు సంతానం ఇస్తాను అంటాడు. నువ్వు 200 మంది కోరుతున్నావు కదా, సంతానం ఇస్తానంటే పార్వతమ్మ పోతుంది, అదేంత నీళ్ళు కోరుతుంది. పురుగుముట్టని పుష్పము, కపముట్టని గౌతము, సిడలేని పత్రి తీసుకురమ్మంటే అది ఎంత చెట్ల మీద ఆకులు కోరినావు, పువ్వులు కోరినావు అని చెప్పి పార్వతమ్మ పోతుంది. శంకరుడు నా దయాకరణ కటాక్షణ లేకుండా ఆ మాట అనకుండా శర్తువాదం చేసి పోయినావు అని చెప్పి శంకరుడు కోపంతో పార్వతమ్మకు నీళ్ళు దొరకనియాడు. ఎక్కడ తిరిగి ఎండలో ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో అడవిలో ఎన్నో కష్టాలు తీస్తుంది. కష్టాలు తీసినాక మంచుకొండ సీతాలం పోతా అని చెప్పి పోతుంది. నేను ఎట్లయినా సంతానం తీసుకోవాలని చెప్పి షరతు పట్టి పోతుంటే మంచుకొండ సీతాలం పోతే శిలారావత అయిపోతుంది. వద్దని నా భార్యకు ఎదురుగా శివనాగ గుండం చేస్తాను, గుండం చేస్తాడు శివుడు. గుండం చేసినప్పుడు పార్వతమ్మ వచ్చి గుండంలోకి నీడ చూస్తే శంకరుడు శివమల్లప్ప అవతారంతో నుండి మోరు దెబ్బలు కొడితే నువ్వు 200 మందిని కోరినావు, ఒకరిని ఎక్కువనన్నా కోరలేవు, ఒకరిని తక్కువనన్నా కోరలేవు అని చెప్పి జంగమయ్య అవతారంతో పొలంలో పొలం కలిసిపోతే ఒక సంతానం ఇస్తానని చెప్పి శంకరుడు ఎవరిని నేను ఇవ్వాలని చెప్పి అంజనం కొట్టి చూసినప్పుడు దొనకొండ పట్టణం లోపల ఆవులల్లో గోవులలో పుడుతుంది సౌడలమ్మ నువ్వైతే నా తల్లి గర్భం లోపల 200 మంది సంతానం నువ్వు ఒక్కదానివి కావాలని చెప్పి ఆమెను తీసి పార్వతమ్మ గర్భం లేసాడు. పార్వతమ్మ గర్భం లేచేటప్పుడు సౌడలమ్మకి ఏం చెప్తాడంటే నువ్వు తల్లి గర్భం లోపల నువ్వు పుట్టేది ఉన్నది పుడతావు,
పుట్టినాక నీకు తమ్మున్నాయి చెప్పి పొలిమేర లోపల శివలింగాన్ని చెరచెర వల కొట్టుకొని పోతలింగాన్ని నీకు తమ్మున్నాయి నేనే ఉడతా అని చెప్పి శివుడు సౌడలమ్మకు చెప్తాడు. సౌడలమ్మకు చెప్పి పార్వతమ్మ గర్భంలో సంతానం వేస్తాడు. వేసినాక పార్వతమ్మ అడవి లోపల పాలివాని గుడి పాంతికి నిలదప్పిందని చెప్పి అగ్నిగుండంలో వేస్తాడు శంకరుడు. ఆ గుండంలోనే అగ్నిగుండంలోనే ఉడుతుంది అనమాట సౌడలమ్మని. నల్ల ఓషమ్మాయి ఉడుతుంది. ఆమె పుట్టినప్పుడే పొలిమేర లోపల శివలింగాన్ని పలగొట్టుకొని పోతలింగడు ఉడతాడు. శివుడే పోతలింగాన్ని అవతారంతో ఉడతాడు అనమాట. పుట్టినాక పెరిగినాక కొన్ని రోజులకు పోతలింగడు పొలిమేర మీద పొలిమేర కాస్తుంటాడు. నల్ల ఓషమ్మనేమో కొండల మీద కింద వేస్తాడు శంకరుడు. ఎర్ర ఓషమ్మను పుట్టిస్తాడు, కైలాసంలో పెంచుతాడు. నల్ల ఓషమ్మనేమో అడవిలో బాధలు పెడతాడు. నల్ల ఓషమ్మను వదిలిపెట్టి ఎర్ర ఓషమ్మకు లగ్గం చేస్తా అని చెప్పి లగ్గం నిక్షం చేసి సాకలివాని ములార్మూత తీసుకొని వెళ్ళిపోయి దేశంగిపూర్ పట్టణంలో ఇచ్చిరమ్మా అంటే సాకలివాడు పోతుంటే నల్ల ఓషమ్మ చూస్తుంది. సాకలైనకు అడ్డం వస్తుంది. అయితే సాకలైనా నేను నల్ల ఓషమ్మని లగ్గం ఆడతా అని చెప్పి అంటే ఆమె ఏం చేస్తుంది, నా తమ్ముడు పోతలింగడు ఉన్నాడు అని చెప్పి నా తమ్ముడిని ఒప్పి అని చెప్పి పోతలింగాన్ని పిలుస్తుంది. పోతలింగాన్ని పిలిస్తే నా అక్కని లగ్గం ఆడతావా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, నల్ల ఓషమ్మ పోతలింగాన్ని చెప్తుంది సాకలైన గావాటమని చెప్పి. గావాటమంటే ఆ పోతలింగడు ఏం చేస్తాడంటే సాకలైన గావాడతాడు. అప్పుడు పోతలింగడు మనిషిని గావాడతాడు. ఇప్పుడు కలియుగంలో మనం గుళ్ళ ముంగడ మేకని కోడిని మళ్ళా గుమ్మడికాయని ఆనంకాయని వాడతారు. కొన్ని గుళ్ళ కాడ వెనకటనేమో దున్నపోతుని కొడుతుండే ఊర్లలో. దున్నపోతుని కొడుతుండే. ఇప్పుడు మన సిటీలో ఎవరు కొట్టరు కానీ ఊర్లలో కొడుతుండే దున్నపోతుని. దున్నపోతు పోయింది మేక కావట్టడం ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని గుళ్ళలో శ్రీచక్రం అవి పెట్టినప్పటి నుంచి ఆనంకాయలు గుమ్మడికాయలు ఇక ఈ ఆట గావు తగ్గింది. అట్లా పోతలింగడు కొడతాడు. ఆ అమ్మవారు నువ్వు నా గుళ్ళు ఏడ నిలబెట్టినా నా గుడి ముంగడ పోతలింగాన్ని పోయి నాకు గావు పట్టి నా హారం చూపించాలి నా దుష్ట శక్తులకు అని చెప్పి ఆ పోషమ్మ నా గుడి ముంగనే నువ్వు శివలింగాన్ని పోయి ఉండని చెప్పి ఆ పోతలింగానికి దీవెన పెడుతుంది. దీవెన పెడితే ఆమె గుడి ఏడుంటుంది, గుడి ముంగనే పోతలింగాన్ని శిలా విగ్రహం అయిపోతాడు ఆయన. అట్లా ఆషాఢం వస్తే మీ 7 అక్కయ్యలకు నేను తమ్ముని ముంగడు ఉంటా, మీ పలహారం మండు పోతుంటే నేను ముంగడ దుష్ట శక్తులను నరుముతుంటా, నేను తీసుకొని ఊరంతా పొలిమర తిప్పుకొని వస్తా అని చెప్పి పోతలింగడు చెప్తాడు. అందుకే ఇక్కడ ఎప్పుడు ఆషాఢం బోనాల జాతరలో పలహారం మండలే కానీ తొట్టెలనే కానీ బోనాలే తీసినా కానీ పోతలింగడు ముందుంటాడు. దుష్ట శక్తులని ఈరగోళ్ళతో తరుముకుంటా మన గుడి దగ్గర తీసుకొని వెళ్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు పోతరాజు వేషం వేయాలంటే కూడా వాళ్ళకు పోతరాజు రావాలా లేకపోతే ఎవరైనా వేయొచ్చా? పోతరాజు రావాలి. కొందరు ఇప్పుడు ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది, పోతరాజు అంటే ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు ఊరికి ఒక పోతరాజు ఉండే, ఆ పోతరాజుకి గౌరవం అలాగ ఉంటుండే. ఆ ఊరికని ఊర్లో గుడి దగ్గర బోనాలు జరిగినప్పుడు ఆయన ఇంటి దగ్గర పోయి ఆయనకు కొత్త వస్త్రాలు ఇచ్చి ఆయనకు బొట్టు పెట్టి ఆచారం చెప్పి నువ్వు ఈరోజు ఈడ బోనం పోతరాజు అయ్యి గుడి దగ్గరికి బలిగంప వచ్చే టైం నువ్వు పోతరాజు తిరిగినాక బలిగంప తిరుగుతామని చెప్పి గుళ్ళ దగ్గర తీసుకొని వస్తుండే. పోతరాజుని తీసుకొని పోయి డప్పుల సప్పుడుతో ఎదుర్కొని గుడి చుట్టూ తిప్పి గుళ్ళ అమ్మవారికి పూజ చేసినాక తర్వాత బలిగంప బలి ఇచ్చినాకనే ఆయన గావు పట్టినాకనే దాన్ని మొత్తం ఊరంతా బలి చల్లుతారు. ఆ రక్తంతో చల్లడం జరుగుతుండే. అప్పుడు ఒక ఆయన వాయితూ ఉండే, ఒక పోతరాజు అంటే ఒక గౌరవం ఉండే. ఇప్పుడు అట్లా లేదు, ఫ్యాషన్ అయిపోయింది అంతా. కళ్ళద్దాలు పెట్టుకొని ఎట్లా పడితే అట్లా డాన్సులు చేస్తారు. డాన్స్ మొత్తం ఇక్కడ పనులు రాక్షసులాగా తయారు కావడం. ఆ పోతరాజా మరి ఆయన రాక్షసే అర్థం కాదు, ఆ టైప్లో గెటప్ వేసుకుంటారు ఇప్పుడు. సో అట్లా పోతరాజు రాకుండా వేషం వేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు వాళ్ళు ఫ్యూచర్లో? పోతరాజు రాకుండా వేసుకుంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివి జరగడం జరుగుతుంది. కొందరు మందు తాగి పిచ్చి పిచ్చి చేసి ఆగమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా కొన్ని అవుతాయి అన్నమాట. పోతరాజు వస్తే ఒక నియమ నిబంధనలు ఉంటాయి అన్నమాట, అవి పాటించుకోవాలి. అంటే ఎట్లాంటివి అవి? ఒక గురువుని పెట్టుకోవాలి. ఆ గురువు దగ్గర పోయి గురువు దగ్గరికి వెళ్ళి ఎట్లా నాకు ఇట్లా పోతరాజు చేయాలనిపిస్తుంది కాబట్టి నువ్వు ఏం చెప్తే నేను పాటిస్తానని చెప్పి ఒక గురువు దగ్గర పోయి ఆయన చెప్పినట్టుని ఆయన దానికి ఒక యంత్రం ఒక తాయిత ఇస్తే అది కట్టుకోవాలి, ఏ దుష్టశక్తి మనకు తలగకుండా అట్లాంటివి కొన్ని ఇస్తారు. వెళ్ళి పూజ చేయించుకొని అప్పుడు వేసుకోవాలి. అమ్మవారు ఆశీస్సులు తీసుకొని అప్పుడు పోతరాజు వేసుకుంటే మనకు మంచిగా విజయం కలుగుతుంది అనమాట. ఆ పాబందులు పాటించుకోవాలి. తాగినాక చిల్లరగా తాగడం, ఇష్టం ఉన్నట్టు ఆడడం, పెయి నొప్పులు ఉంటాయి కానీ ఏదున్నా అయిపోయినాక తాగింది అది వేరే ఉంటుంది అట్లా. అయితే మన మొత్తం తెలంగాణలో మొత్తం చూసుకుంటే
ఫస్ట్ బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి వెళ్తుంది కదా, సో అసలు ఫస్ట్ బోనం అక్కడికే ఎందుకు చేస్తారు? గోల్కొండ జగదాంబ నుంచే మన సిటీ నడిబొడ్డులో అమ్మవారిని ఫస్ట్ నిలిపారు కాబట్టి అక్కడ ఆడికనే స్టార్ట్ అవుతుంది బోనం. అక్కడ ఎదుర్కోలు జరగడం, అమ్మవారిని ఎదుర్కొని వచ్చి గుళ్ళో పెట్టినాక అప్పుడు బోనం ఆషాఢం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే బోనం తొలి బోనం ఎక్కించి ఆడికని అందరూ మహిళ సదర్ బోనం అని ఉంటుంది, ఆ బోనం ఎక్కించినాక అందరు ఎక్కిస్తారు. అంటే అప్పట్లో నవాబులు ఉండేవాళ్ళు కదా ముస్లిం రాజులు, సో వాళ్ళకు కళలో కనిపించి అమ్మవారు గోల్కొండ మీద ఉన్నా నాకు నేనున్నా అని చెప్పి చూపించి నాకు ఇక్కడ గుడి కట్టమని చెప్పినందుకు అప్పటి నుంచి నవాబులు కట్టి అప్పుడు ఆ రోజుల్లోనే బోనం చేసారు. తొలిగా అక్కడ బోనం చేసి అక్కడ నిలిపినందుకు అప్పటి నుంచి ఆషాఢంలో నిలబెట్టారు కాబట్టి అమ్మవారికి ఆడ నుంచి ఆషాఢం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ తొలి బోనంకి సంబంధించి హైదరాబాద్లో ఒక వంశం వాళ్ళు ఎప్పుడూ చేస్తూ ఉంటారంట కదా, సో మరి వాళ్ళే చేయొచ్చా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చా అట్లా తొలి బోనం అనేది? తొలి బోనం అంటే వాళ్ళకు వంశపారపర్యంగా అది వస్తుంది కాబట్టి ఆనవాయితీగా వాళ్ళే చేసినాక అందరు చేసుకోవాలి. వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు నీకు అది ఉన్నప్పుడు మనం వదలలేం కదన్న, వదులుకోలేం కదా, అట్లాంటిది వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళతో చేసినాక మనం అందరు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా ఒగ్గు పాటలకు సంబంధించి మీరు ఇట్లా యూట్యూబ్ పాటలు కాకపోయినా అండ్ కళ్యాణం పాటలు కాకపోయినా నార్మల్గా ఒక చరిత్ర గురించి అట్లా చెప్తూ ఉంటారు కదా, సో అట్లా ఎవరిదైనా ఒక చరిత్ర ఒక 1 minute అట్లా చరిత్ర అమ్మవారిది ఎవరిదైనా పర్లేదు. అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, యా అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, యా హరి పంచదేవత రేణుక ఎల్లమ్మ, అమ్మవారు పంచదేవత పరంజ్యోతి లోకమాతలో లంబురాని ఎల్లమ్మ, అడవిలో పడముని రాజు మరి వెనకనే రాగమైనప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ 7 అంతరాల సత్యాన బోనము తీసుకొని రమ్మని చెప్పి ఎల్లమ్మకి చెప్పినప్పుడే అమ్మవారు రేణుక ఎల్లమ్మ కైలాస నగరముగా ఏరవచ్చింది. కైలాసము లోపల బౌలా శంకరునితోని మరి వెనకనే నాయన జంగమయ్యా, అడవి లోపల నా భర్త ఆగం మరి వెనకనే ఆయనో పాయనో మరి వెనకనే 7 అంతరాల సత్యాన బోనము తీసుకొని రమ్మనడు. బోనము జాడలు చెప్పవయ్యా నాయనా, అన్నప్పుడు నేను వాడిదాన్న బిడ్డ నేను బోనం చేస్తానా, నాకు బోనం సంగతి నాకు ఏమెరక, మీ తల్లి పార్వతమ్మని అడుగు అన్నప్పుడైనా ఆ ఎల్లమ్మ పంచాదిగిరిలమ్మ వారు పార్వతమ్మ వేటికి ఏరవచ్చింది. అమ్మా ఓ పార్వతమ్మ నాకు 7 అంతరాల సత్యాన బోనం గురించి చెప్పమన్నప్పుడైనా అయ్యో బిడ్డ ఎల్లమ్మ కాశమ్మ పోషమ్మ డొగ్గలమ్మ తోరణాల మైసమ్మకైనా పుత్ర దేవతలకు బోనాలు చేసే సంగతి నాకు ఎరుక కానీ 7 అంతరాల సత్యాన బోనం గురించి తెలియదు. మీ తండ్రి దగ్గరనే అడుగుమన్నప్పుడు సరే పరుడే అని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ శివుని వేడి ఏరవచ్చింది. శివుడు ఎంత చెప్పినా బోనము జాడ చెప్తలేడు. కోపమాగలేక ఎల్లమ్మ శివుణ్ణి పట్టింది, గిరగిర తిప్పింది, ధరణి కేసు కొట్టింది. అయ్యో బిడ్డ ఎల్లమ్మ తండ్రి నన్ను చూడకుండా తల పొగరుతో నన్ను కింద వాడవేసినవమ్మా, నీకు ఆడవాళ్ళకి ఇంత శక్తి ఉండరాదని చెప్పి మరి 5 ఏళ్ళ అస్తమోపి చెట్టించి చెప్పం పెట్టిండట. బోనము జాడ అడుగుతున్నావు సరే పర్లేదు బిడ్డ ఎల్లమ్మ, బోనము జాడంటే మరి సముద్రాల ఒడ్డుకు వెళ్ళిపోవాలి, కట్టుకున్న కాశ మలిపి కాశ పోయాలి, మలిపి కాశ పోసి గంగలో పడి దుంగాలి, కరాము 160 అమల మరి లోపలికి వెళ్ళిపోయి ఎండ్రి కాయలు పెట్టిన గూళ్ళు ఉంటాయి, గూళ్ళు తీసుకొని ఆయనకి ఏరవచ్చి చేతిలో పడ మర్దన వేయాలి, మర్దన వేసి 7 బిల్లలు వేయాలనమ్మా. 7 బిల్లలు వేసి ఆవరమందు వెగేసినట్టు ఉంటే ఊరే దేవుని వరానాని సత్యాన మరి వెనకనేమి 7 బాండవలు అయితే 7 బాండవలు మరి వెనకనే కింద కొట్టిన కంచు మోగినట్టు బాండవలు మోగుతున్నాయి. ఆ బాండవలు తీసుకొని మరి వెనకనే ఎద్దు దొక్కని పంట యమజాలి గంట దూసవరి కొట్లు అంటే అలా నాడు కేదారి గౌదిరేవి నోమినప్పుడు ఆ అక్షంతలు తీసుకొని వెళ్ళిపోయి కాలింగాల మడుగులో పడవేసినము. అక్కడ వెళ్ళిపోయి దూసవరి ఒడ్లు దూసుకోవాలి, ఒడ్లు ఊసి మరి వెనకనే మోచేయితోని పోటు వెయ్యాలి, అరచేత ఒలవాలి, కంటి రెప్పలు చాట్లు వేసి తిరగాలనమ్మా.
ఆ బియ్యంగా చేసి ఆ కుండలలో వేసి నీ భర్తని అది చేసి కంటికి కడవ కొట్టి మరి వెనకనే కాసేపు కలకల కన్నీరు తీయాలి ఆ కడవలల్లా కన్నీరు నింపాలి నింపినాక మరి వెనకనే పరుపు బండ మీద ప్రవలించి పండుకొని పలు పుష్పాలు గదవ పోటు వేసి 7 బోనాలు పెట్టుకొని సూర్యదేవుని వేడుకుంటే 7 రోజులు కొట్టే ఎండ 7 గడియలలో కూర్చున్నది మరి వెనకనే మీ కింది బోనం నుంచి మీది బోనం దాకా ఉడుకుతున్నదమ్మా ఆ బోనం ఉడికినప్పుడు బడి బోనం తీసుకొని పోరాదు శ్రీశైలమేలే శివమల్లికార్జున స్వామి మీ తమ్ముని పసుపు కుంకుమ భీమని చెప్పి అడిగినట్టు ఉంటే నీ తమ్ముడు మళ్ళీ పసుపు కుంకుమ పంపిస్తాడు ఆ బోనాన్ని ఊదించుకొని మరి వెనకనే బోనం మీద కాగడ దీపమైన మరి పత్తి తీసి ఒలిసి మరి వెనకనే ఆందము నూనెతోని నూనె పోసి మరి కాగడ ముట్టించుకోవాలి వెళ్ళిపోయినట్టు ఉంటే నువ్వు ఒయ్య తవ్వలోపడా మరి దారులు చూపిస్తుంది మీ భర్త ఏడ ఉన్నాడో అని చెప్పినప్పుడే సరే పరులే అని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ మధ్యాహ్న బోనం గురించి అమ్మవారి ఎల్లమ్మ శంకరుని తానా సెలవు తీసుకొని మరి వెనక సముద్రాల ఒడ్డుకొచ్చినాదా సముద్రాల ఒడ్డుకు చేరవచ్చి కట్టుకున్న కాస మలిపి కాస పోసింది గంగలో పడి దుంకింది మరి వెనకనే ఎంట్రికాయలు పెట్టిన గుళ్ళు తీసినది చేతిలో కూడా మరదని వేసి 7 బిల్లలు వేసింది సూర్యుని వేడుకొని సూర్యదేవుని వరాన మరి సత్యాన బాణవలయ్యి కంచు మోయినట్టు బాణవలు మోగుతున్నాయి ఎద్దు దొక్కని పంట ఏమో 6 గంట దూసవరు ఒడ్లు దూసింది మరి వెనకనే అరచేయితోని మొలిసింది మోచేయితోని బోటు వేసింది కంటి చెప్పలతోని చెరిగి బియ్యము తీసి మరి వెనకనే కుండలల్లో పోసింది భర్తని యాది వేసి కన్నీరు తీసిందట ఆ కన్నీరు తీసి ఎల్లమ్మ మరి కింది బోనం నుంచి మీడి బోనం ఉడకాలని చెప్పి మరి బరుపు బండ మీద ప్రవలించి వండుకోని ఆ భర్తను వేడుకొని మరి కన్నీరు తీసినప్పుడైనా సూర్యదేవుడు 7 రోజులు కొట్టే ఎండ 7 గడియలు కూర్చున్నాయట కింది బోనం నుంచి మీది బోనం దాకా ఉడుకుతున్నది ఉడికినాక శ్రీశైలం మేలే శివమల్లికార్జున స్వామిని వేడుకున్నప్పుడే చిలక రామన్నను పంపించినప్పుడే పసుపు కుంకుమ చిలక రామన్నతో పంపించినప్పుడైనా ఆ చిలక రామన్న మరి వెనకనేమి ఆ బండారు కుంకుమ మరి వెనకనేమి అమ్మవారి ఎల్లమ్మ కొంగులో పడుతులికినప్పుడు ఆ పసుపు కుంకుమతోని బోనం బూదిచ్చింది 7 గవ్వలు తీసింది చిలక రామన్నకిచ్చి మెడ లోపల వేసింది నా తమ్ముడు మల్లన్నకి ఇమని చెప్పి మల్లన్నకిచ్చి తమ్ముడా మల్లన్న నీ పేరు మీద ఒగ్గువాళ్ళు ఉట్టేది ఉన్నది ఒగ్గువాళ్ళు శివశక్తి గణాదులు ఉట్టేది ఉన్నది వాళ్ళ కంటాన మరి వెనకనే 7 గవ్వల దర్శనమై పుట్టాలి గవ్వ కట్టిన వాడు గద్దసారి కొడుకై పుట్టాలే నీ పూజలు నా పూజలు చేసేటి మరి వెనకనేమి అటువంటి హక్కు కలుగుతున్నదని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ దీవనార్తి పెట్టింది ఆ ఎల్లమ్మ బోనం బోధించుకొని ఆ బోనం బోధించుకొని బోనం మీద కాగడ దీపం పెట్టిందట దీపం పెట్టి ఎల్లమ్మ ఎండుగుండు ఎక్కింది వేజలక మాడింది బయట గుడ్డు ఎక్కింది పైజలక మాడిన అది సూర్యుడిని పట్టింది సుక్కబొట్టు పెట్టింది చంద్రుడిని పట్టింది జలకప్పులు వేసింది ఉల్లారదాకా ఓరంచు చీర ఉల్లారినాక పట్టంత వస్త్రము కట్టుకో నాగుల పట్టింది సుట్టబట్ట వేసుకొని లేవమ్మ బోనవా ఓయ్ లేవమ్మ బోనవా నా ముద్దులా బోనవా నా చిన్ని నా బోనవా లేవమ్మ బోనవా చల్ బోనము లేవంగా ఓయ్ బోనము లేవంగా ఎదురుగున్నదే ఉరుమురుము అంటేరా ఊటగమ్మిన బేడావా పళ్ళు గరుము అంటేరా యా అమ్మవారురా దేవి ఎల్లమ్మ బోనముని మరి వెనకనే వేడుకున్నప్పుడే అమ్మవారు వెనుక ఎల్లమ్మ నెత్తిలో పడే నంత్రాల బోనము నిల్వబట్టేనే రామ రామ యా బోనము నిల్వబట్టేనా రామ రామ ఎల్లమ్మ నెత్తిలో పడే ఏడంత్రాల బోనము నిలుస్తున్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ బోనం ఎత్తుకొని ఆటలాడుతున్నది రేణుక ఆటలాడబట్టేనే దేవి ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ తల్లి మావురాలెల్లమ్మ మావురాలెల్లమ్మ మా ఇంటి తల్లివమ్మ శివనాడి బిడ్డావు సిద్ధులాగు చెల్లెలావు యా గౌతూని కోడలావు గాంబియారానివమ్మ
జమదగ్ని ఇల్లాల జమదేకా సుందరివి ఎల్లమ్మో ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు మా ఊరాలెల్లమ్మ ఎల్లమ్మ ఇట్లా బోనం ఎత్తుకొని ఉంటాను. కానీ నిజంగా మస్తు గ్రేట్ అన్న. అసలు ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారన్న మీరు? అసలు అది వింటుంటే నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది తప్ప, కానీ మనకు టైం ఉండదు కాబట్టి అసలు ఇంత ఒక మనము కొంచెం గుర్తుపెట్టి నిన్న చెప్పింది ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంత కష్టపడతాము. అన్నోళ్ళు ఇంత పెద్ద చరిత్రలు కానీ ఒక గంట కానీ నాన్ స్టాప్గా చెప్పగలుగుతారు. నిజంగా అన్న చాలా గ్రేట్ మీరు. గంట 7 రోజుల కథ ఉంటుంది ఎల్లమ్మది. 7 రోజుల కథ మా వెనకటి నుంచి పెద్దలు నాన్ స్టాప్గా చెప్తారు. 7 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెప్తారు. చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అట్లా 7 రోజుల కథ ఉంటుంది ఎల్లమ్మది. ఎల్లమ్మది 7 రోజుల కథ. మళ్ళీ 5 భాగాలు ఉంటాయి. మళ్ళీ 5 రోజుల కథ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దేవుంది ఒక 3 రోజులు 4 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. అదంతా అప్పటి నుంచి పెద్ద మనుషులు అంతా చెప్పుకుంటా వాళ్ళు చెప్పడము వాళ్ళ దగ్గరికి మేము నేర్చుకోవడం అది చాలా గ్రేట్ అని మాకు కూడా అనిపిస్తుంది. మొత్తం వంశపారంపర్యంగా వస్తుంది. పర్యంగా వస్తుంది. మా ఒగ్గు పూజారులు అందరూ ఇట్లా చెప్పడము ఆ దేవుడు ఇచ్చిన మాకు వరమేమో అనుకుంటాం మేము. ఇప్పుడు ఏ పాట పాడినా కొంచెం పాడి క్లిప్ పాడంగానే మళ్ళీ ఇంకో టేక్ తీసుకొని మళ్ళీ వాడతారు. ఇది అట్లా ఉండదు, నాన్ స్టాప్ కంటిన్యూగా చేయడం కదా. అట్లా అట్లా అంత మాకు అంత వరం ఇచ్చినందుకు ఆ దేవునికి మేము ఎప్పుడైనా రుణపడి ఉంటాం. సో అంటే నార్మల్గా శివశక్తులు కానీ లేకపోతే ఇట్లా పొగ్గు పూజలు వచ్చేవాళ్ళు దేవునితో కూడా మాట్లాడగలుగుతారంట కదా. దేవునితో మాట్లాడడం అంటే దేవుడు మీదకి వచ్చి వాళ్ళకు మన ఎదుట నిలబడ్డ వాళ్ళకు ఏం కష్టం ఉంది ఏమి ఉన్నదని చెప్పడం అయితే అది ఖచ్చితంగా అమ్మవారు నిజంగా ఆమె నోటి మీదకి ఆ కష్టాన్ని చెప్పిపిస్తుంది. అంటే మీరు కాకుండా ఇప్పుడు మనకు అమ్మవారి ప్రతిమలు ఉంటాయి, ఆ విగ్రహాలు. సో వాళ్ళతో కూడా మీరు పిలిస్తే పలుకుతారని అంటారు కదా. సో నిజమేనా? పిలిస్తే పలుకుతా అంటే మేము దండకాలు వేస్తే అది వేస్తే అమ్మవారు అనేది ఆనందించడము, ఆమె రావడము, ఓర్మి ఒంటి మీద కన్నా వచ్చి చెప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు బోనం చేసే విధానం ఏంటి? ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు కుండ అంటారు కదా, ఇప్పుడు స్టీల్ బిందెలల్లో ఇత్తడి బిందెలల్లో ఇష్టం వచ్చినట్టు స్టోన్స్ అతికించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా. అసలు నిజమైన బోనం చేసే విధానం ఏంటిది? నిజమైన బోనం అంటే ఇప్పుడు మనం చరిత్రలో చెప్పినది అయితే బోనము చేసే విధానం అది. ఇప్పుడు మనం చరిత్రలో పచ్చికుండ మట్టితోని కుండ వేసి కుండలో మన ఫ్రెష్గా బియ్యం తీసుకొని ఆ బియ్యంతో చేయడము. ఇట్లా ఇల్లు శుద్ధి చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఆపాకులతో మామిడాకులతో దూరణాలు కట్టి ఇంటి ముంగడ ముగ్గులు వేసి కడపలు ఊతించుకొని ఇల్లంతా శుద్ధిగా చేసుకొని ఆ కుండను తెచ్చి కుండ లోపల అమ్మవారు కొందరు శివశక్తి గణాదులు ఏం చేస్తారంటే ఒక 7 ఇండ్లు జోగులు ఆడుకొని వచ్చి ఆ జోగు బియ్యంతో అమ్మవారికి బోనం చేయడం జరుగుతుంది. కొందరు నార్మల్గా ఉన్న వాళ్ళేమో బియ్యము ఆ ఇంట్లో ఉన్న బియ్యం ఊర్లలోనేమో తొలకరి పంట మన ఒడ్లు తీసి ఆ ఎంగిలి అని ఒడ్లతోని ఆ బియ్యంతోని తొలకరి పంట ఆ బియ్యం ఏమొస్తే ఆ బియ్యంతో బోనం చేయడం జరుగుతుంది. అట్లా వెనకటి నుంచి అయితే అట్లా తొలకరి పంట ఇక మన పంట రాగానే పంట చేతికి రాగానే ఆ పంటతోని అందులో బియ్యం తీసి దాంతో బోనం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అట్లా మరి ఇప్పుడు అవి నార్మల్గా మనం ఏమైనా డెకరేషన్కి ఉపయోగిస్తామో అవన్నీ కూడా బోనానికి ఎడుతున్నారు, స్టోన్స్ కానీ రంగురంగులవి. అట్లా చేస్తే మనకు ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఎఫెక్ట్ అంటే అమ్మవారు పూజ అనేది విధానం కరెక్ట్గా ఉంటుంది, కానీ కొంతమంది కుందన్స్ ఇట్లాంటివి పెట్టి చేస్తారు, కానీ అట్లాంటివి చేయొద్దు. కాకపోతే సర్వలో పసుపు కుంకుమతో బూదించుకొని సర్వలో చేసినా అది నీట్గా సర్వ కడిగి దాంతో నీట్గా చేయడం అది మంచిగా ఉంటుంది. ఇట్లా వెల్వెట్ ఇట్లాంటివి చేయవద్దు. కానీ ఇవాళ రేపు లేటెస్ట్ ఫ్యాషన్గా అట్లాంటివి చూసి పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒగ్గు పూజల లైఫ్ అనేది నార్మల్గా మేము అమ్మవారు చేసే విధానం అయితే కుండలో లేకపోతే కుండలు కాకుండా ఇక సర్వలో చేసి ఆమెకు ఒక సర్వ అనేది ప్రత్యేకంగా పక్కకు పెట్టేసి ఆ పూజ ఉన్నప్పుడే తీసి దాన్ని కడిగి అందులో చేస్తారు. కాబట్టి అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా వెల్వెట్ ఇట్లాంటివి చేసి అట్రాక్షన్ కోసం చేసి పబ్లిక్ కొంచెం దృష్టిని మరలించినట్టు అయిపోతుంది. మన సాంప్రదాయాన్ని మనం ఆగం చేసినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే నార్మల్గా అందరం చూసేదానికి సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్గా కావచ్చు, మీ లైఫ్ అనేది నార్మల్ మేము చూసినట్టే ఉంటుంది. కాకపోతే అందరూ చూడేదానికి వెనకాల మీ లైఫ్ ఎట్లా ఉంటుంది? అసలు మీరు ఏ విధంగా ఉంటారు? వెనకాల అంటే ఇక చాలా కష్టాలు పడ్డాం, అన్ని బాధలు పడ్డా
మాకంటే మాకంటే మా డాడీ అయితే మా డాడీ మా తాతలు వాళ్ళు మస్తు కష్టపడ్డారు. ఇక మాకైతే మా డాడీ గోల్డెన్ లైఫ్ ఇచ్చిండు. అట్లాంటివి ఏం లేదు, మాకు అట్లాంటి బాధలు ఏం లేవు. మా డాడీ అయితే చాలా కష్టపడ్డాడు, చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడంట. చాలా బాధలు పడి ఈ స్టేజ్కి వచ్చినాం. మమ్మల్ని అయితే ఇప్పుడైతే ఏ లోటు లేకుండా చూసుకుండు. ఇప్పటివరకు అయితే మాకు ఏ కష్టం అనేది తెలియదు. మా డాడీ అట్లాంటి లైఫ్ ఇచ్చిండు మాకు, అంతే. మేమైతే ఏం కష్టాలు చూడలే, మా డాడీ అయితే చాలా కష్టాలు పడ్డాడు. వ్యవసాయం చేసేవాళ్ళ వాళ్ళు అప్పట్లో, లేకపోతే వ్యవసాయం ఏం లేకుండా అంటే ఒగ్గు పూజనే మా తాత నుంచి కథలు చెప్పడం, మా గుడి దగ్గర మా తాత పీట చెప్పడం ఇట్లాంటివి ఉంటుండే. ఇక డాడీ వాళ్ళు కూడా మా తాత మొత్తము మా డాడీ వాళ్ళు మొత్తం 10 మంది అనమాట పిల్లలు. నలుగురు అక్కలు, డాడీ వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. మళ్ళీ మా తాతమ్మ ఉండే, మా తాత వాళ్ళు వీళ్ళంతా ఇక మొత్తం ఇంట్లో 13 మందిని. వాళ్ళని అప్పట్లో మెయింటెనెన్స్ ఇట్లా చేయాలంటే చాలా కష్టంగా, నా రోజుల్లో ఇంత డబ్బు లేకుండా అట్లా చాలా కష్టం. పొద్దుగాల కథలకు నైట్ కథలకు వెళ్ళి వస్తుండే డాడీకి. చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టం. డాడీ అయినా పెద్ద అయినా చాలా కష్టపడ్డారు. అయితే బయటికి వెళ్ళినప్పుడు శివశక్తులు కానీ ఒగ్గు పూజారులు కానీ కొంతమంది ఇట్లా దూరం పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఇట్లా అనుభవం అయింది, వీళ్ళేం డిఫరెంట్గా ఉన్నారని కూడా కొంతమంది దూరం పెట్టినని చాలామంది చెప్పారు. సో అట్లా మీకు ఎప్పుడైనా అనుభవం అయిందా? మమ్మల్ని అయితే ఇంతవరకు అట్లాంటివి ఏం జరగలేదు. ఆ దేవుని దయతోనైతే మన ఒగ్గు హైదరాబాద్ ఒగ్గోల అంటే అయితే మేము చాలా పాతోళ్ళం, సీనియారిటీ ఉంది. కాకపోతే అందరు శివశక్తులు ఒగ్గోలు అంటారు, మమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి మనకైతే అట్లాంటి ఇంతవరకు ఏం జరగలేదు. ఎవరైనా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, మాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాం, అట్లా ఏం లేదు. అయితే ఈ ఒగ్గు పాటలు కానీ పూజా విధానం ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చా, లేకపోతే వాళ్ళకు సాంప్రదాయం ఉంటేనే నేర్చుకోవచ్చా? ఒగ్గు పాటలు ఇవన్నీ అంటే ఎవరైనా నేర్చుకోనికుండా ఇలా మన కుర్మ క్యాస్ట్ వాళ్ళు, మళ్ళీ గొల్ల వాళ్ళు, వీళ్ళకిద్దరికి ఉంటుంది ఈ పని చేయడం మాకు, మా ఒగ్గు పనిలా. మళ్ళా బయళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు జముడిక వాళ్ళు అలాగా, డుబ్బులోళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాగా, పంబాలోళ్ళు ఉంటారు వాళ్ళు. ఎవరిదో వాళ్ళకి ఇట్లా కులవృత్తి అప్పటి నుంచి వచ్చిందన్న, అట్లా వచ్చింది ఆనవాయితీతో అట్లనే నడుస్తుంది. కుర్మ గుళ్ళ వాళ్ళకు ఈ పని మళ్ళీ పూజలు వెళ్ళాము, పూజలు చేసేది మాకు అకౌంట్. సో ఇప్పుడు ఈ బోనాలు ఉన్నన్ని రోజులు కూడా మీరు మొత్తం ఫుల్ బిజీగా ఉంటారు కదా, నెల రోజులు మొత్తం? ఫుల్ బిజీ ఉంటాం. ఎక్కడ బోనాలు ఉన్నా బోనాలకు వెళ్ళాలి. ఒకరింట్లో బోనం చేసినా అన్న మాకు డోలు కొట్టాలి అని అంటే పోవాలి, బోనం కొట్టి రావడం. మళ్ళీ పోతరాజులు వేస్తాం మేము. పోతరాజులు ఈ నల్లబోషమ్మ కథ చెప్పినప్పుడు మా తాత అప్పటి నుంచి పోతరాజు వేషం వేసి గావు పట్టడం ఇట్లాంటివి జరుపుతుండే. అట్లా జరిపినాక మా డాడీ వాళ్ళు చేశారు, కుంకుమ పసుపుతోనే వేసుకొని చేసేవాళ్ళు. చేస్తుంటే వర్షం పడ్డప్పుడు అట్లాంటి టైంలో కుంకుమ పసుపు అనేది వెళ్ళిపోతుంటే మా గుడిలో మళ్ళీ నాకు పెయింట్ వేస్తాడు అనమాట. పెయింట్ వేసేట ఆయన ఏం చేసాడంటే, అన్న ఇట్లా కాదు, షా మార్ట్స్ అని ఉంటాడు ఆయన ఉండి, ఇట్లా కాదన్న ఇట్లా వేసుకోరు మీరు అని చెప్పి ఆయన ఉండి మా పెద్దనాన్నకు మా నాన్నకు మా బాబాయ్లకి ఇట్లా పోతరాజు ఇట్లా వేయాలని చెప్పి 38 years బ్యాక్ అప్పట్లోనే ఇట్లా పెయింట్ వేసుకోరు అని చెప్పి డోర్లకు వేస్తారు కదా ఏషియన్ పెయింట్స్తోని ఆ మల్లాన్ని ఎట్లుంటాడో అట్లా ఆ టైప్లో ఒకరికి బ్లూ కలర్, ఒకరికి ఫేస్ కలర్ అట్లా వేసి, ఒకరికి ఎల్లో కలర్ అట్లా వేసి తయారు చేసిండు. అప్పటి నుంచి మా పెద్దనాన్న వాళ్ళు మా డాడీ గిన వాళ్ళు వేసుకొని ఎక్కడ వెళ్ళినా కానీ మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. రావడంతో ఆర్డర్స్ రావడం, పలారమ్మళ్ళ దగ్గర వేయడం, అట్లా వేయడము. పెయింటింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మాంబర్పేట నుంచి స్టార్ట్, మా దేవుని ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. పెయింటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినాక అప్పటి నుంచి అందరూ చూసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్ వచ్చినాయి. అప్పుడు ఏషియన్ పెయింట్స్ అప్పటి నుంచి ఎన్నో బాధలు. అది వేసుకున్నాక అది తీయడానికి ఇప్పుడు సాయంత్రం మనం ఇప్పుడు ఈ టైంకి వేస్తే నైట్ 11-12 వరకు పలారమ్మండి అయితే ఆ టైం వరకు ఎండిపోతుంది ఫేస్ పైన. అది ఎండిపోతే దాన్ని టర్పెంటాలు పెట్టి రుద్దుతుండే. తెల్లారి వారం రోజులు అది బ్లాక్గా కావడం, పింపుల్స్ కావడం, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం అప్పటి నుంచి అయినా అన్ని కష్టాలు వాడి అట్లా చేసారు అనమాట. ఇప్పుడు చాలామంది వేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది వేసుకొని ఏం చేస్తారు, మేము మాతో స్టార్ట్ అయింది ఫ్యాబ్రిక్ కలర్స్, కానీ చాలామంది మేము చేసినాం అని చెప్పుకుంటారు. కానీ అందరికీ తెలుసు అంబర్పేట నుంచి స్టార్ట్ అని. ఇప్పుడు ఇంతకుముందు కూడా V6 లైవ్లో కూడా చెప్పినాం. అట్లా చాలామందికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా. ఆ పెయింటింగ్ 38 years బ్యాక్ మా డాడీ వాళ్ళు ఫొటోస్ కూడా ఉన్నాయి, మా తాతతో దిగిన ఫొటోస్ ఆ పెయింట్ వేసుకుని. అయితే ఈ ఒగ్గు పూజలకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు కాకుండా మొత్తమే చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరిలో మీకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరు?
కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, లేకపోతే చాలా మంది కూడా. ఒగ్గు పూజలు లేకపోతే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఒగ్గు పూజలు అంటే ఇక బయట వాళ్ళు అంటారు మా ఫ్యామిలీ నుంచి. అందరిలో 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 అంటే ఇక ఇష్టమైన వ్యక్తి అంటే మనము మా తాత ఈయన కథ చెప్తుండే, వాళ్ళ అందరు చెప్తుండే, మా పెద్దనాన్న ఈయన అందరు కథలు చెప్తుండే. వాళ్ళందరూ చెప్పడంలో వింటుండే ఇక మనం ఎక్కువ కథ వీళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు స్థానిక బాలప్ప గారు అనేది మా తాత చాలా లైక్ చేస్తుండే అనమాట. ఆయన కథ అంటే చాలా ఇష్టం. ఆయన గొంతుగిన బాగుంటుంది, ఆయన చెప్పే విధానము అది చాలా నాకు మంచి నచ్చుతుంది అనమాట. ఆయన కథ కూడా చాలా వింటుండే. సో ఇప్పుడు మీ తరం వచ్చే వాళ్ళకి ఇప్పుడు మీకు మ్యారేజ్ స్థానిక బాలప్ప గారి మా తాతతోని వాళ్ళ ఇంట్లో పాలు పట్టించుకోవడం, మా తాతని చాలా లైక్ చేస్తుండే ఆయన తర్వాత వాళ్ళ ఇంట్లో కళ్యాణం మా డాడీ చేసిండు అనమాట. మా డాడీ చేసిండు, వాళ్ళిద్దరు కొడుకులకు మా డాడీ గురువు. ఆయన చనిపోయాడు, అన్న అవుతాడు. మా డాడీ వాళ్ళకి అన్న అవుతాడు, నాకు ఇక పెద్ద నాన్న వరుస. మీకు పెళ్ళయిందండి? పెళ్ళయింది, ఇద్దరు బాబులు నాకు. ఓకే, మరి మీ సంతానాన్ని మీరు ఇదే ఫీల్డ్లో తీసుకొస్తారా, లేకపోతే వాళ్ళని ఇష్టం వచ్చిందని చేయాలనుకుంటారా? అంటే స్టడీ చేపిస్తున్నాము, ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ అదృష్టం ఇక. సో ఇది చేయాలనుకుంటే ఇది చేపిస్తారు, లేకపోతే ఇది కావాలనుకుంటే అది చేపిస్తారు? ఇది చేయాలనుకుంటే ఇది చేపిస్తాం. అంటే కొంతమందికి ఉంటుంది కదా, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం మా పిల్లలు కూడా అదే చేయాలన్నట్టుగా. సో అట్లా ఏం లేదా? అంటే స్టడీ చేస్తారన్న వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళు ఇంట్లోనే దిగాలనుకుంటే దిగుతాం, అట్లా ఏం లేదు. అంటే మీ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలనే విధంగా. ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఇష్టం అయితే ఇంట్లోనే, ఒకవేళ వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా నేర్పిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఇంత బిజీ టైంలో బోనాల సీజన్ అంటే అందరికీ తెలుసు, పోతురాజులు కావచ్చు, శివశక్తులు కావచ్చు, ఒగ్గు పూజారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ ఉంటారు. కాకపోతే ఇంత బిజీ టైంలో గిట్ట మన కోసం అన్న చాలా టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి మన స్టూడియోకి వచ్చి మరీ మనకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒగ్గు పూజారుల గురించి, శివశక్తుల గురించి, అండ్ జోగినీల గురించి, బోనాల పండుగ గురించి, పోతురాజుల గురించి ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా క్లుప్తంగా చెప్పిండు. అండ్ కొన్ని పాటలు గిట్ట ఎంత అద్భుతంగా వాడిని కూడా మనందరికీ చూసినాం ఇప్పుడు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, దూరం వచ్చి. శుభాకాంక్షలు. లాస్ట్గా మీరు ఇప్పుడు వచ్చే తరానికి ఏం చెప్తారు ఈ ఒగ్గు దాంట్లో? ఒగ్గు దాంట్లో అంటే అందరూ నియమంగా పాటించుకొని అప్పటి నుంచి ఎట్లా చేసారో అది తెలుసుకొని దాన్ని బట్టి పూజలు చేసుకోవడం కానీ అన్నీ పాటిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. కొందరు ఇప్పుడు మా దాంట్లో కూడా కొందరు ఇట్లా స్టీల్గా బ్యాండ్లు వాడడము ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటివి జర తీసేసి మన డోలు వాడి అట్లాంటి పూజలు చేసి అందరికీ జర మన సాంప్రదాయాన్ని మొత్తం అట్లా చేయొద్దని చెప్పి అనుకుంటున్నాం. చూశారు కదా. సో మరి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మంచి ఇంటర్వ్యూస్ కోసం మన టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.